ఉదయకాల ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, మీకే స్తోత్రాలయ్యా, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాము. గడిచిన రాత్రంతను కూడా మీ కాపుదల మాకు దయచేసినందుకు, మీ రెక్కల చాటులో మమ్మల్ని భద్రపరిచినందుకు, మా కుటుంబాన్ని భద్రపరిచినందుకు, మాకు కలిగిన ప్రతి వాటిని కాపాడినందుకు తండ్రి, ముఖ్యముగా ఈ లోకంలో మరొక రోజును మాకు దయచేసినందుకు, ఈ సూర్యోదయమును చూడటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క సమయాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాము ప్రభువా. కీర్తనల గ్రంథము 25వ కీర్తన 3వ చరణము, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునొందడు అని తండ్రి జ్ఞాపకం చేస్తున్నారు నాయన. అవును ప్రభువా, ఈ లోకంలో అనేకులు ప్రభువా వారి బంధువులను నమ్ముతున్నారు అయా, వారి కుటుంబ సభ్యులను నమ్ముతున్నారు ప్రభువా, వారి స్నేహితులను నమ్ముతున్నారు. వారేదో వారి జీవితంలో కార్యం చేస్తారని వారి కొరకు కనిపెట్టుకుంటూ సమయాన్ని వృధా చేస్తున్నారు. కానీ తండ్రి, మీ కొరకు కనిపెట్టుకున్న వారు ఎవ్వరు కూడా ఇంతవరకు సిగ్గు నొందలేదని అయ్యా కనిపెట్టుకుంటుండగా ఎవరు కూడా అవమానింపబడరని అయ్యా జ్ఞాపకం చేస్తుండగా మేమందరము కూడా తండ్రి ఈ లోక సంబంధుల్ని కాదు కానీ సజీవుడవు, నోటి మాట చేత ఈ లోకాన్ని సృజించిన దేవుడవు, నీ పైననే నమ్మకము పెట్టుకొని జీవించడానికి కృప చూపించమని, ప్రతి విషయంలో ఆశీర్వదింపబడులాగున సహాయం అనుగ్రహించమని ఈ ఉదయాన మేము మొరబెడుతున్నాము తండ్రి. అయా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి వారి ప్రయత్నాలన్నిటినీ కూడా సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రోజున మా మార్గాలన్నిటినీ కూడా మీ చేతిలో పెడుతున్నాము, మా ఆలోచనలన్నిటినీ కూడా మీ చేతిలో పెడుతున్నాము. మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి నాయన. అయా, మా సొంత ఆలోచనల ద్వారా మీ నామాన్ని అవమానపరచకుండా అయా మేము మీ నామాన్ని ఘనపరిచే రీతిగానే మా జీవితాలు ఉండుటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. అయా, ప్రతి పనిని కూడా మీ పాదాల చెంత పెడుతున్నాం నాయన. బిడ్డలు వారి వారి పనుల్లో బహుగా దీవించబడులాగున, ఆశీర్వదింపబడులాగున కృప చూపించండి. యథార్థముగా, నమ్మకముగా పనులు చేస్తుండగా ప్రమోషన్స్ పొందుకోవడానికి, శాలరీస్ పెరగడానికి, వ్యాపారం వృద్ధి నొందడానికి, పరిచర్యలు విస్తరింపబడుటకు ప్రతి విషయంలో బిడ్డలకి ఈరోజు సహాయం దయచేయండి. అపవాది శత్రువులు ఆటంకములన్నిటి నుంచి కూడా తండ్రి యేసు నామంలో విడుదల దయచేయండి నాయన. మా యొక్క మార్గాలన్నిటిలో తండ్రి మీరు మాకు తోడై ఉండమని, మా యొక్క వాహనాలను, వాహనాలను నడుపుతున్న వ్యక్తులను మీ ఆధీనంలోకి తీసుకొనమని, ప్రతి బిడ్డకు కూడా సురక్షితమైన ప్రయాణమును ఈ రోజంతను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా. అయా, ఈ రోజున మేమందరము కూడా ప్రతి విషయంలో సమృద్ధి కలిగిన వారి వలె ఉండటకు కృప చూపించండి. మీ మహిమైశ్వర్యంలో ప్రతి బిడ్డకు ప్రతి వాటిని దయచేసి మీ సాక్షులుగా నిలవబెట్టుకోండి తండ్రి. మంచి ఆరోగ్యమును, ఆర్థిక స్థితిని, ఆత్మీయతను అందరికీ అనుగ్రహించండి దేవా. ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారికి జ్ఞానమును దయచేయండి. హాస్పిటల్స్కి, చెకప్స్ నిమిత్తం వెళ్తున్న వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. వ్యర్థమైన మాటల ద్వారా, వ్యర్థమైన కనుచూపు ద్వారా మా సమయాన్ని మేము వృధా చేసుకోకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నాయన మా కుటుంబ సభ్యులతో, మా తోటి వారితో, మేము పనిచేస్తున్న ప్రతి చోటను ప్రతి ఒక్కరితో శాంతి సమాధానాలు కలిగి ఉండులాగున మాకు జ్ఞానమును దయచేయండి తండ్రి. గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకును ఈ రోజంతను మీరు తోడై ఉండి రక్షించమని నాయన, ఈ రోజున మీరు చూపించిన కృపను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. సంవత్సరమును దయాకిరీటమును వారికి అభిషేకముగా అనుగ్రహించమని, మేమందరము కూడా ఈ రోజున మీ నామాన్ని ప్రకటించే వారిగా, రాజ్య సువార్తలు పాలిభాగస్తులుగా ఉండే గొప్ప ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని కృప కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.